అంటే మరి ఈ పురాణాలు, యమలోకం, శిక్షలు ఇవన్నీ ఏం లేవంటారా? ప్రజెంట్ అయితే ఈ యమలోకము ఈ శిక్షలు ఏమి లేవు. ఈడ ఉండడమే శిక్ష వాళ్ళకి, ఈ ఆత్మకి ఇక్కడ ఉండడం. ఎందుకంటే చాలా కష్టాలు పడుతుంటారు కదా, ఎప్పుడు ఒక ఆవహిస్తుండాలి. హ్మ్. ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, ఇక్కడ మొత్తం గాలిలో తిరుగుతుంటుంది. హ్మ్. ఇంకో జన్మెత్తాలనేది కాన్సెప్ట్ ఇబ్బంది ఉంది. అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నా. ఏంటది? ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా స్టార్ట్ చేసిన. ఒక ఆత్మని ఇంకోరి దగ్గర ఉంటే వాళ్ళకు ఉంటే పిల్లలు వీళ్ళు అలలోకి వెళ్తారా లేదా. ఇప్పటికి 6 months అయింది అమ్మాయికి, ఇంకొక 3 నెలలు అయితే డెలివరీ అవుతుంది. హ్మ్. అది ఎక్స్పెరిమెంట్ అట్లా పాస్ అయిపోతే ఇట్లా కూడా పంపొచ్చు అని తెలుస్తుంది. అయితే వాళ్ళు బాగా కోరిన కోరిక అన్నాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది అకస్మాత్ సూసైడ్ చేసుకొని. హ్మ్. అయితే వాళ్ళ చిన్న కూతురికి మ్యారేజ్ చేసిర్రు. ఆ అమ్మాయి ఆత్మ తల్లి మీద ఉన్నది. తల్లి మీదకి వెళ్ళి ఇప్పుడు కూతురు మీదకి వచ్చింది. హ్మ్. ఆమెలో పుట్టాలని కోరిక వాళ్ళకి. అయితే ప్రయోగం ఏదో చేయొచ్చు, సూతం అవుతుండొచ్చు అని చెప్పాను 90%. హ్మ్. ఇంకో 3 months అయితే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఒకవేళ అలా పుడితే మటుకు మనం ఆ తర్వాత ఎవరికి కాల్చినా చేయొచ్చు. హ్మ్. అంటే వీరి ఆత్మ, వాళ్ళు అనుకున్న ఆత్మను ఇంకొకరి దగ్గర జన్మ తీసుకునేటట్టు. హ్మ్. అలా తీసుకుంటే మిరాకిలే. నేను కూడా జస్ట్ ఎక్స్పెరిమెంట్, అది కూడా ఇప్పుడు చేస్తున్నది. కావచ్చు కాకపోవచ్చు.